47వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చిన సింగం లక్ష్మీ రామ్మోహన్ను ప్రజలు ఆశీర్వదించాలని ఎమ్మెల్సీ కోటిరెడ్డి, నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్రెడ్డి కోరారు. కారు గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 47వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి సింగం లక్ష్మీ రామ్మోహన్ను గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్సీ కోటిరెడ్డి, నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్రెడ్డిలు డివిజన్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగం లక్ష్మీ రామ్మోహన్ దంపతులు ప్రజాసేవకే అంకితమై ఉన్నారని, తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి ఉన్న కుటుంబం వారిదేనని అన్నారు. ఉద్యమకారులు సేవాభావం ఉన్నవారు అయినా సింగం లక్ష్మీ రామ్మోహన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత డివిజన్ ప్రజలపైనే ఉందన్నారు. నల్గొండ పట్టణం ఎవరి హయాంలో అభివృద్ధి చెందిందో ప్రజలు ఆలోచించాలని కోరారు. ప్రజలు అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని 47వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సింగం లక్ష్మీ రామ్మోహన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జి మాజీ జడ్పీటీసీ తుమ్మల లింగస్వామి, సిపిఎం నాయకురాలు తుమ్మల పద్మ, సింగారపు విజయ్, సయ్యద్ ఖాజా మొయినుద్దీన్, ఆమటి నాగరాజు, నవీన్, సింగారపు అజయ్, కామేశ్వరి, ఆమటి గంగా భవానీ, సుగుణమ్మ, అలివేలు, పుష్ప, చామల నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీ ముందుకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా 47వ డివిజన్ కార్పొరేటర్గా మీ ముందుకు వస్తున్నటువంటి సింగం లక్ష్మీ రామ్మోహన్ గారు, అదేవిధంగా సింగం రామ్మోహన్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు 47వ డివిజన్ సోదరి మనందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఈరోజు మేము ఇక్కడికి వచ్చినటువంటి ఉద్దేశం మీ అందరికీ తెలుసు. రేపు 11వ తేదీన నల్లగొండ కార్పొరేషన్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో భాగంగా 47వ డివిజన్ కార్పొరేటర్గా మీ ముందుకు లక్ష్మీ రామ్మోహన్ గారు రాబోతున్నారు. సరే, ఎందుకు వారు ప్రజాసేవకే అంకితమై ఉన్నారు. అంత ముందు జరిగినటువంటి అభివృద్ధి ఏముంది నల్లగొండలో? అన్న భూపాల్రెడ్డి గారు శాసనసభ్యునిగా ఎన్నికైన అభివృద్ధి ఏందో మన కళ్ళ ముందరనే కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఓవరాల్గా నల్లగొండ చూస్తే 2001లో తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ రావడం కోసం ప్రతి మీటింగు, ప్రతి సందర్భంలో కూడా ఎస్బీఆర్ గార్డెన్ను అన్ని రకాల ఉపయోగించుకొని మరి మా కుటుంబం అన్ని విధాల తెలంగాణ రాక కోసం ప్రయత్నం చేసినటువంటి కుటుంబం. మాకు అవకాశం ఇవ్వండి. మన కౌన్సిలర్ కానీ సింగం లక్ష్మీ రామ్మోహన్ గారు పోయినసారి కూడా అడిగినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. మరి అప్పుడు మన పార్టీలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి మరి మాట ఇచ్చిందని ఒకటే మాట, రామ్మోహన్ గారు నేను మాట ఇచ్చిన అర్థం చేసుకోండి ప్లీజ్ అన్న, అంతే. ఓకే అన్న, మీ మాట నిలబడాలని చెప్పి వచ్చి మనకు ఆ వ్యక్తిని గెలిపించినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా. పెద్ద మెజారిటీతోటి ఈ వార్డుని గెలిపించిండ్రు, అవునా కాదా? గట్టిగా చెప్పండి. మరి గెలిపించిన సందర్భంలో మరి మీరు అందరూ కూడా తెలుసు, మనం అన్ని విధాలు అభివృద్ధి చేసి అన్ని విధాలు చేస్తే తీరా ఎన్నికల నాడు మరి మన పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీకి పోయి మరి మనకు ఏ విధమైనటువంటి ద్రోహం చేసిండ్రో మీకు అందరూ కూడా తెలుసు. కాబట్టి ఇలాంటి పరిస్థితి రాకూడదనే మరి ఇప్పుడు కొత్తగా మున్సిపల్ కార్పొరేషన్ అయింది కాబట్టి మరి సింగం లక్ష్మి ఉద్యమం నుంచి పనిచేసింది. ప్రతి మహిళకు తెలుసు, ప్రతి ఒక్కరి ఇంటికి పోతుంది, ప్రతి ఒక్కరికి ఏదైనా సమస్య ఉంటే అండగా నిలుస్తుంది. కాబట్టి మంచి మహిళ, మరి అందరికీ ఆదర్శంగా ఉండే మహిళ, మీ నోట్లే పలికే వ్యక్తి మహిళ మరి సింగం లక్ష్మి. కాబట్టి మీరందరూ కూడా దయచేసి కారు గుర్తుగే సింగం లక్ష్మీ రామ్మోహన్ గారు మీద ఓటేసి గెలిపిస్తారనే నమ్మకం, విశ్వాసం ఉంది.